సో అందరికీ నమస్కారం. నేను మీ వైజాగ్ యువసేవ హరిప్రసాద్. సో రియల్లీ మన వైజాగ్లో సార్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ట్రాఫిక్ సోల్జర్స్గా రండి అని చెప్పి యంగ్స్టర్స్కి అయితే పిలిచారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న నారాయణమ్మ 66 ఇయర్స్ 66 సంవత్సరాలు. సో వయసుతో సంబంధం లేదు. మన వైజాగ్ మహారాణిపేట ప్రాంగణంలో సో భారీ వృక్షం అయితే నేలమట్టమైంది సార్. సో ఆ టైంలో ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా వైర్లవి తీస్తున్న బిజీలో ఉన్నారు. తన హుట్ అవుతున్న ఎదురుగా ఉన్న వెహికల్ షెడ్లో ఇవి ఉన్నారు. చెప్పులు కూడా లేకుండా ఎండలో ఆ ఎడ్జ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఫ్యామిలీస్తోని కార్లో వస్తుందో వాళ్ళందరినీ కూడా చెట్టు పడిపోయిందండి, దయచేసి అటువైపు వెళ్ళండి అని చెప్పి నాకు ఆ టైంలో ఎదురయ్యారు సార్ లైవ్లో కూడా. సో ఇవి చేసిన మంచి పని చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇది సోషల్ మీడియాలో పెడితే 10 lakhs అబోవ్ పీపుల్ చూశారు. అయితే అందరూ కూడా అన్నారు ఆ రోజు ఆవిడ చెప్పులు లేవు అని. సో ఈ వీడియో వైజాగ్ నగర సిపి బాక్షి గారి దృష్టి కూడా వెళ్ళడంతో సార్ నాకు ఆవిడకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రికాగ్నిషన్తో పాటు ఇటువంటి వాళ్ళని స్ఫూర్తిగా యంగ్స్టర్స్కి చూపించాలని ఈరోజు సార్ చేతుల మీదుగా నారాయణమ్మ గారికి ఇది ఒకటే కాదు సార్, ఇవిడ కోవిడ్ టైంలో కూడా మన సిటీ పోలీస్కి మజ్జిగ అలాగే టీ పెట్టి ఇవ్వడం ఇలాంటివి నాకు అవన్నీ కూడా తర్వాత తెలిసాయి సార్. సో మంచి సామాజిక స్పృహ అయితే నారాయణ గారిలో ఉన్నారు. చాలా సంతోషం. నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీకు. మీరు కూర్చోండి కూర్చోండి. సో సార్ చేతుల మీదుగా ఈరోజు చిరు సత్కారం. రియల్లీ ప్రౌడ్ మూమెంట్ సార్. ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మన వైజాగ్. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని వైజాగ్లో ఇంకా చాలామంది ట్రాఫిక్ సోల్జర్స్గా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.